నన్ను వ్యూ పెట్టుడు ఎందుకేమమ్మా నేను నీరున్నానే మళ్ళా అంటావు నువ్వు అంటావు మళ్ళీ నేను హీరోని అంటావు మళ్ళీ నేను ఆడదాన్ని అంటావు మళ్ళీ అట్లా ఆడదాన్ని అంటున్నా వేసేసాడు బాగా అంతే ఏంది మా మీరు ఇద్దరు ఒకటైనా నువ్వు కాదు మామ తప్పు మామ నువ్వు మాట మాట్లాడి నీతో మాట్లాడింది మాట్లాడాలి ఏంది మామ ఇప్పుడు ఇప్పుడు అది కాదు ఇది పార్క్ నేమ్ ఇక్కడ పార్క్ నామ్ క్యా హై అచ్చే బోలోనా పర్షానదార్ మనం ఇప్పుడు పర్షానదార్ కి వచ్చేసినాం నోరు తిరుగుతలేదు మాకు నోరు కాదు అది పర్షానదార్ అంటే మన పరిశాన్ అయిపోతాం పరిశాన్ బాయ్స్ అన్నట్టు మేము పరిశాన్ అవుతున్నాం ఇగో చాయ్ తీసుకున్నాను చాయ్కి ఎంతనే మామ 500 కలిపి 1000 రూపాయలు చూసిరా దోస్తులు 500కు సాయ తాగుతున్నారు దోస్తులు ఇలా మొఖాలకి ఎప్పుడైనా తాగిరా బీరు కొని పిచ్చల పుట్టు అంటారు 500 పెట్టి సాయ తాగుతారు మాకు తెలుసులేరా ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా ఇక ఈ పొరగాలకు పని లేదు పట్టలేదు ఆయన పట్టుకుని వచ్చారు చిన్న చిన్న పొరగాలు చలి లేదేం లేదు మన పొరగాలు చలికి చచ్చిపోతారు ఇక్కడ జాయింట్ మరి అక్కడ అది ఎట్లా అవుతుంది అవి కరెంట్ మామ కరెంట్ అది కరెంట్ తోటి నడుపుతాయి ఇది చూడు ఈ పోరగాలు చూడు ఇలా నీళ్ళు లెక్క ఎండిపోయింది ఇదంతా చేపలు మన కళేశ్వరం మన కేసీఆర్ ఓడిపోయినాకనే ఇప్పుడు ఇదే ఎండిపోయింది అక్కడ కేసీఆర్ కి ఇట్లుంటాయి ఇట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లుండే తెలుసానా ఇదంతా మనది కాళేశ్వరం ఇదంతా నేనే కట్టిపించిన ఇక్కడి నుంచి ఇదంతా నాదే కానీ దీనిలోకి వెళ్ళి నాకు దీనిలోకి వచ్చిన డబ్బులు సగం వచ్చినాయి మీదే సగం డబ్బులు నరేష్ దెంగి తిన్నాడు ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా ఏం చెప్తా గట్ల ఉండదు అది పోనిత్తలు ఇది పోతే ఏది పోనిత్తలే చలికాలం చెప్పలు కలుగుతాయి మామ వాడుకొని పెట్టుకోవాలి మామ నూనె పెట్టుకోవాలి ఇక దీన్ని ఫుట్బాల్ స్టేడియం అంటారు ఇలా చేపలు ఆట ఆడితే ఇలా కూకొని చూడాలి అంటే ఫుట్బాల్ చేపలు ఆడతారు ఇక్కడ చూసినావరా ఇగో లవర్స్ ఇవి ఆడుకుంటారు చాలా బేబీ చాలా మహానుభావులు సాయాలు తాగిపిస్తారు తాగేటానికి తాగిపోయారు కానీ మహానుభావులు బొమ్మలకు తాగిపిస్తారు మా పొద్దుకొచ్చి బాక్స్ వెతకపోదాం దీని చుట్టూ బాక్సులు ఉండేమా ఈ బాక్సులు దెంగిపోదాం పొద్దుకి వచ్చి రాత్రి 10 గంటలకు వద్దాం 10కి వచ్చిన పర్లేదు 12కి వచ్చిన పర్లేదు అది వరకు గుర్ర కొడతాం రూమ్ లో తుంగూరుగా మామ మీది ఏ ఊరు మామ నాకు తెలుసు మామ మీది ఏ ఊరు ఎట్లా వచ్చింది మామ చూడే మామ ఎక్కడ నేర్చుకున్నావే నువ్వు ఏడు నేర్చుకున్నావు ఇదంతా ఇంత అటిట్యూడ్ మస్తు వచ్చింది ఎక్కడ ఇది సూపర్ వచ్చింది తెలుసా ఫోటోలు మంచిగా దిగుర్రా అంటే ఎట్టెట్నో దిగుతారు ఒక్క ఫోటో చక్కగా రాలేదు ఇది వరకు అయితే చూస్తారు నన్ను చూడరు ఎన్నిసార్లు చెప్తే ఆ ఫోన్ అడుగుతుంది నిలబడుతుండే హీరో నాట ఏమో కిరాక్ వచ్చినట్టు పైసలు మరి కిరాక్ అయితే పైసలు ఫస్ట్ టైం మాట ఇంకా ఈ మగోడు దిగిన ఫోటో ఫస్ట్ టైం అక్కడ ఒక పిట్టని చూపెట్టాం పిట్ట కాదే దాంట్లో తెలిసే అదేంటి తెలిసేనా క్రేన్ కాదు అది జేసీబీ క్రేన్ కాదు అది ఇలాంటి వీడియో మళ్ళీ ఇప్పుడు నన్ను అడుగు అదేంటి అదా అది జేసీబీ కొండి ఇంకేమన్నా దేని కొండ లేదా అడుగు మంచి ఇంకేమన్నా అడుగు నన్ను
పుష్కలంగా ఉంటాయి అట్లా. బాగా పుష్కలంగా ఉంటాయి అట. దీన్ని కార్ కేబుల్ అంటారు దాన్ని. దాన్ని జేసీబీ అని పడుతుంది. ఎర్ర బస్సకి ఇచ్చారా ఎడికి ఎర్ర ఇది మిరపొడి పట్టుకొని వచ్చినట్టున్నది ఇదంతా. ఏమో గొడ్డు అది కాదా ఇట్లా కొండకి ఇట్లా తీస్తా చూడు సేమ్ అట్లనే ఉన్నది. కాకపోతే దానికి తలుపులు పెట్టింది అంతే. ఆ తలుపులు చూసినా కింద ఇంకోటి చేసినా ఇక్కడ కింద పొక్కు ఇచ్చిండు తెలుసాను మామ. ఆ కింద పొక్క ఆ మీద మూత్రం పోతే కిందికి జారేటట్టు. కరెక్ట్. మూత్రం వీళ్ళు చూసిర్రా అలా గిట్లా మాట్లాడుతారు వీళ్ళు. ఎర్ర బస్ ఎక్కించిన వాళ్ళు అందుకే అంటారు వీళ్ళను. మూత్రం పోతారట మీదికెళ్ళి పడుతుందట. నీ వీళ్ళు అక్కడ మీద పోతే ఏమనుకుంటారు మన ఫ్లైట్ కూడా అట్లా పోసినాం వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా వర్షం కొడుతుంది అనుకుంటారు. అందుకే ఇదంతా జమ అయింది. అందుకే అదే ఈ నీళ్ళు అవేనే వేరే నీళ్ళే ఇంకా మళ్ళా. వీళ్ళు ఇట్లా వీళ్ళు కొత్త లాగా చేసుకొని తిరుగుతానికి వచ్చిర్రు. వీళ్ళు వెనకనే వీళ్ళు పోతారు. ఇది చిన్నప్పుడు బర్రెనే చచ్చిపోయింది. అయితే బర్రె చచ్చిపోయాక దాన్ని ఎవరు తీయలేక దాని బొమ్మ గీసి పెట్టింది. ఓ కొడుకా గొర్రెనా ఇది? ఇది బర్రెనా గొర్రెనా మామ? ఇది బర్రె గొర్రె కదా. అది బర్రె కాదు గొర్రె బండ మామ. బండ మామ అది. మీరు గిట్ట చేసిండు ఇట్లా గిట్ట తయారయ్యారే. ఇంకోటి ముంగట అని చెప్తావు గుట్ట మీద ఒకటి జింక పిల్లలు ఉండే తెలంగాణలో ఈ బండలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది తెలుసా? మన తెలంగాణకి వెళ్ళే తెలంగాణకి వెళ్ళి పంపించండి కేసీఆర్. మన అది కూడా ఎక్కడ తెలుసారా? మన కరీంనగర్ అది దానికి వెళ్ళి తీసుకొచ్చింది. కూరలకి వెళ్ళి తెచ్చాడా? జీవన్ రెడ్డి కూరలకి వెళ్ళి తెచ్చినట్టు. జీవన్ రెడ్డి కూరలకి వెళ్ళి తెచ్చిండట. జగిత్యాలకి మన అది కలమడుగు ఉన్నదా? కలమడుగులకి వెళ్ళి ఈ బండలన్నీ ఇవి సగం బండలు కలమడుగు పూరి సగం వచ్చినాయి. ఈ మొగోడు కూర్చున్నాడు. నీ మొగను కూద్దలు ఇక్కడ. ఇగో అవి మోసాలు కాదు మామ, తొండలు మామ. అవి మోసాలు తొండలు పట్టుకొని మోసాలు అంటా ఉండు. ఒక్కప్పుడు కాదు మామ, అవి తొండలు మామ. ఈ తొండలు కాదు, ఇవి తొండలు పట్టుకొని మోసాలు అంటాడు. గంగాధారి పెంచుతుండే ఒకప్పుడు. గంగాధారి ఏమో కానీ గంగాధారి నేనే వేసిన బతుకురా బిడ్డ అని ఎత్తే మీనట్లు గాడి కొడుకు ముద్ద వీటిని కోసుకొని తింటే కూడా దిగట్టు కలర్ వీళ్ళు చూడ. ఈ బల్లాలు ఊకొని బువ్వ కూరలు తింటుంది. ఇవి ఏంటి గువ్వాలి మామ? అవి ఈ నరేష్ వండుకునేటియా? ఇటు నరేష్ ఇటు ఇది ఇంకోటి ఈ సైడ్ కూడా బాగున్నాయి మామ గుహలు. టైర్ ఫెయిల్ అయినట్టున్నా చూడ ఒకసారి ఎట్లా చేసుకుంటుండవు. గంగాధర్ మామ కోటు అది కోట మామ ఏమో చేసినావు కదా. ఏ పొరకలకు పోయాసినావు ఏంది? ఏ కొడక ఏం కొడక పొరకలకు పోయాసినట్టున్నావు కదా. కొత్తది కొనుడే అంటావా? అయ్యో ఇది ఒక గుహ. అది ఇది పిట్టలు నీళ్ళు తాగడానికి మామ. ఇది ఏంది మామ? పిట్టలకే కదా. పిట్టలు అయితే ఈతలు కొట్టడానికి పిట్టలు. ఓ రాగానే ఇటు అచ్చి కూకున్నావు అనుకో గుద్దంతా నానేది. మంచి ఇగో నీళ్ళన్నీ ఉన్నాయి. డైరెక్ట్ కూకున్నావు అనుకో గుద్దంతా నానేసేది మా. ఇప్పుడు ఇంక నయమంది అనుకో చెప్పినవే మామ. కేజీలు ఎందుకు ఏసీలో అంటే గరం మీద గరం ఉండేటాడు, పిట్టలు గరం ఉండేటాడు. మామ చెప్పు మామ. ఇగో ఇది మంచిగా ఉంది కానీ ఈ ఫోన్ ఎప్పుడు వచ్చింది ఇంత చెప్పను. ఇప్పటిదాకా మనం అటు ఇటు అటు ఇటు ఆగం ఆగం అవుతుంది. ఇప్పుడు వెనక ముందు ఏదైనా కనబడుతుంది. ఎవరైనా కనబడతా కలాసే చెప్తారా? చెప్పేత్రంగా ఉంటుందా మామ? వినేటట్టు ఉన్నాడా మామ? కనిపిస్తాయి సంకల్ గుద్దు కూడా పోతాడు. సంకల్ అంటావా? సంకల్ గుద్దు కూడా పోతాడు. చూడ మన కోట చూడ దొరగారి కోట. అదే కదా మన కోట, అసలు కోట దొరగారి కోట. అదే దాన్నే బజార్ కోట. ఇగో మావాడు వీడియోలు తీస్తుండు, ఎట్లా తీస్తుండో చూడు.
ఈ మనిషి వీడియోలు తీస్తాయనే వాళ్ళు ఎక్క మస్తలా ఇక్కడ ఇగో మామకి లొకేషన్ చూడు మామ అవుట్ సైడ్ అయితే ఎట్లా ఉన్నది ఇగో మావాడాట లొకేషన్ వీడియో తీసినని చూపెడుతున్నాడు ఎట్లా వచ్చింది మామ ఇక చూడ ఒకసారి ఇగో వాతావరణం మంచిగా మామ నాకు టైం అవుతుంది 5 అవుతుంది మామ 5:30 అవుతుంది మామ నేను అదే ఉంటుంది మామ ఏమంటారు కదా సలిజర్ వచ్చినట్ట లేకపోతే ఇట్లా పిడిసపడతారు కదా పిడిసపట్టి వచ్చిన చిత్రంగా ఆగమాగం అవుతుంది అంటే అటు ఇటు రెండు గ్యాప్ మస్తు ఇస్తున్నాయి కవరింగ్ అవుతుంది కాదు మామ ఇవి ఏంటి ఇది ఒకటి చెప్పు నాకు ఈ బొమ్మల గురించి ఆడ జినికలా ఈ ఆడ జినికలు మొగలు జినికలు ఎందుకు మా మగిట్లా ఎందుకు అంగబడ్డాయి కొట్లాడుకుంటాయా మామ చూడొకసారి మామ ఇదేంటో చెప్పు మామ కాదు మామ ఇవి ఆడ జింకలు అయితే గుద్దుకొని కొమ్మలన్నీ ఎట్లా పోతాయి గుద్దుకున్నాయి కాబట్టి గుద్దుకుంటా పోతాయా మామ కానీ అంగబడ్డాయి చూడొకసారి మామ ఇదైతే నేను కట్టించిన మామ ఇది ట్యాంక్ దానిలోకి దాన పిట్టలకు దానిలకు మన జింకలకు హెలికాప్టర్ ఇగో ఈ జింక మామ ఆగు ఉంటది ఇక వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళకి పనిలేదు పాటలేదు తిరగబోతారు గెట్టినాయి ఇక ఈడికలు ఒకటి పోతుంది ఆడికలు ఒకటి వస్తుంది మీది మోటార్ మావా మీ గాలి మోటార్లు వస్తున్నాయి గాలి మోటార్లా చూసినావా రెండు ఒకటి ముంగట ఒకటి వెనుక ఇవన్నీ ఇట్లా దగ్గర పట్టుకుంటే ఇట్లా పోయి పట్టుకోవచ్చు కానీ ఎందుకు మామ మనకు అని పంపిస్తున్నాం పోతుందా పాయ్ అద్దు ఇవో ఇదాట కండ పట్టుకుని ఉన్నదాట దీనికి కండ పట్టుకున్నా అట అతనం కండుతోటి ఉన్నది దీనికి ఏం కండు ఉన్నది ఏమున్నది మా కండ ఏం లేదు కానీ దానికి ఒక ఏం లేదు కానీ దానికి ఏం కండ ఉన్నది కండ ఏం లేదు కానీ ఎట చూస్తుంది కండ అంటే ఇదంతా సరే కానీ మన బండ్లు ఉన్నాయా మరి కూడా దెంగి పీకినా మరి ఏమో అన్న చూస్తేనే అట్నే ఉన్నది ఇంకా కరువు కాలం మళ్ళా జీతాలు లేవు మన లేవు మళ్ళా ఇది మా ఎర్బిల్ బుర్జ్ ఖలీఫా అంటారు దీన్ని బుర్జ్ ఖలీఫా అంటే ఇదే ఎర్బిల్ బుర్జ్ ఖలీఫా నా పాత కంపెనీ అదే మళ్ళీ నేను పని చేసింది ఫస్ట్ అవతల పక్క బిల్డింగ్ నాదే నేను చేసింది కాదు నీకు డైలాగులు వస్తలేవు నువ్వు డైలాగులు కొడతావని మళ్ళా ముఖం పెట్టుకుని అంటున్నావు మళ్ళీ ముఖం ప్రతి వార్త పరమాన్నం వండుతానట ఊరంతా ఉపాసం ఉన్నాడట అట్లున్నది నువ్వు చేసా కదా అదేంటో పాము చెప్తారట గుద్దుల మీద మొగడట దొరికి చనిపోయిందట రాకున్నా ఎందుకు మాట్లాడు మా డైలాగులు మరి ఇక రాకుండా మాట్లాడతారు మాట్లాడు మొగడా మరి ఇవాళ పెద్ద మనిషి అయింది మళ్ళీ ఇవాళ పెద్ద మనిషి అయినా ఇప్పుడే చిగురించి పైకెక్కి వీడియో తీద్దాం ఖచ్చితంగా మీరు ఇంకా వీడియో తీయమని ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇట్లా ఖచ్చితంగా వీడియో వస్తుంది దీనిపైన దీంట్లో డబ్బాలలో ఎక్కి కానీ మామ పైనాక అయితే పోయినాక మూత్రం అయితే పోయాకు ఆ పైపులకి వెళ్ళి ఇవేంటి మామ ఇక పొరాల తిరంగా చిన్న పొరాల తిరంగా ఆటలు ఆడుతారు వీళ్ళు ఏంది మా అంటే వీళ్ళు పోరాల తిరగని ఎత్తురేంది అగో అంతేనా వాళ్ళ దిమాకులు అంతే ఉంటాయి అంటావు ఒకటి ఏం తెగిపోడు కానీ మామిడైతే ఇట్లా చూడు నువ్వు తీసిన ఫోటోలు అవిటికి అవే చూసుకుని నవ్వేది నవ్వుతుండు చూడు ఎట్లా చూడు చూడు కాళ్ళ మీదకి తలకా కిందిగా
ఇవన్నీ ఫోటోల కన్నా నాకు ఒక్కటి ఫోటో నచ్చింది. లాస్ట్ ఫోటో ఇది ఒకటి. ఈ మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసినాం. మా బండ్లు అదిగో రోడ్డు మీద పెట్టినాం. సమాన్ అయితే ఎవరు దింగిపోయిండో కూడా తెలియదు కానీ ఇక మేము ముగ్గురం మొగలమని ఇక పోయినాం. ఈ మొగడు అయితే ఇట్లా మొబైల్ వాడుతుంది. ఈ నేను మొగని ఇట్లా మొబైల్ పట్టుకుంటా. ఈ మొగని సామాన్ బాగున్నది మావ. చూడిగో నెక్స్ట్ సారి ఆ సైడ్ నుంచి వెళ్దాం. మా సామాన్ ఎక్కడ పెట్టినా తెలుసా? చూపెడతా పాటు మార్కెట్ పోయినాం. సామాన్ తీసుకొని ఈ 2 బండ్ల మధ్యలో సామాన్ కూడా తీసుకుపోతాను. ఇక్కడ పెట్టినాం. ఇగో ఇది మా సామాన్. అందుకే మేము ఇట్లా కట్టుకున్నాం. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ కొట్టుర్రి, మా ఊరిని మంచిగా ఒక పొజిషన్లో పెట్టుర్రి. థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీకు ఎప్పుడప్పుడు వీడియోలు రావాలంటే గంటనే కొట్టుర్రి. అక్కడ కింద గంట మా మామ గంట కొట్టుర్రి. లేకపోతే ఏ గంటను కొడతారో ఏం కాదు తెలియదు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆఫీషియల్ దొంతాపూర్ మన ఏంటిదే ఛానల్ పేరు? అఫీషియల్ దొంతాపూర్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్. ప్లీజ్ డూ కామెంట్, షేర్ కొట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేయండి.